ఐపీఎల్ 2025 సీజన్ భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆగిపోయిన సంగతి అయితే తెలిసిందే. ఆ సమయంలో బీసీసీఐ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించి వారం పాటు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా అయితే ప్రకటించింది. ఒకవేళ వారం తర్వాత కూడా యుద్ధం కొనసాగించినట్లయితే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో ఐపీఎల్ పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్ బిను రెడీ చేయగా తాజాగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అయితే అమల్లోకి వచ్చింది. దీంతో యుద్ధం దాదాపుగా ఆగిపోయినట్లని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఐపీఎల్ను అతి త్వరగా ప్రారంభించేందుకు బీసీసీఐ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కీలకమైన మీటింగ్ అయితే ఈరోజు జరగబోతుంది. ఐపీఎల్ పైన బీసీసీఐ మీటింగ్ అనేది. ఈ మీటింగ్లో ఐపీఎల్ పైన అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎప్పుడు రీస్టార్ట్ చేయాలి, ఏ విధంగా మ్యాచ్లు నిర్వహించాలి, ఎక్కడెక్కడ నిర్వహించాలి అనే అంశాలపైన అయితే చర్చలు అయితే జరగబోతున్నాయి. అయితే ఇప్పటికీ మనకు లీగ్ దశలో 12 మ్యాచ్లు, అదేవిధంగా ప్లే ఆఫ్లో 4 మ్యాచ్లు, మొత్తంగా 16 మ్యాచ్లు అయితే బీసీసీఐ నిర్వహించాల్సి ఉంది. అయితే వారం పాటు వృధా అయిన నేపథ్యంలో దాదాపుగా ఎక్కువ మ్యాచ్లను డబుల్ హెడ్డర్ రూపంలో నిర్వహించినట్లయితే తక్కువ సమయంలోనే ఈ లీగ్ను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాంతో డబుల్ హెడ్డర్స్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. రోజుకు 2 మ్యాచ్ల చొప్పున పెట్టినా కూడా 12 లీగ్ మ్యాచ్లను 6 రోజులలో పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. ఇక దాదాపుగా అన్ని రిపోర్ట్స్ ప్రకారం మే 15 లేదా 16న మళ్ళీ ఐపీఎల్ పునః ప్రారంభం అవుతుందనేది తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఈరోజు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఫ్రెండ్స్, లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.